దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమం హరిత విప్లవం అంటే పంట పొలాలు బాగా పండించడం హరిత విప్లవం. గ్రీన్ ఎనర్జీ అంటే కరెంటు కూడా సోలారు విండ్ పవర్ ద్వారా ఎలాంటి కర్బన ఉత్పాదాలు లేకుండా చేసేది గ్రీన్ ఎనర్జీ. అందులో భాగంగా మనకు సోలార్ కూడా రాబోతుంది. ఇక్కడికి వచ్చేందుకు గ్రీన్ ఎన్విరాన్మెంట్ అంటే చల్లటి వాతావరణం ఉండాలంటే ప్రతి చోట మొక్కలు నాటి చెట్లుగా మార్చాలి. చాలా చోట్ల మొక్కలు నాటుతారు తప్ప అవి వృక్షాలుగా మారడం లేదు. కానీ ఇక్కడ శ్రద్ధ తీసుకొని పెద్ద మొక్కలు 12-15 అడుగుల మొక్కలు ఇక్కడే పెంచుతున్నారు. అవి రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ 10,000 మొక్కలు నాటాలి, వృక్షాలుగా మార్చాలా. 20 వార్డుకు 500. ఇది మీరు కూడా వచ్చారు ఆ మీటింగ్. గత మీటింగ్ కూడా తీర్మానం 300 రూపాయలు ఖర్చు అవుతుంది. అవసరమైతే 100 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. 400 పోయినా కూడా 10,000 × 400 40 లక్షలు ఖర్చు అవుతుందని బడ్జెట్లో కూడా పొందుపరచడం జరిగింది. అందులో భాగమే ఇది కార్యక్రమం. ఇక్కడ గ్రామస్తులను విలేకరులను కూడా మీరు కూడా నాటండి, పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా నాటమని చెప్పడం జరిగింది. ఎందుకు వాళ్ళు కూడా రాత్రిపూట మనుషులకు సంరక్షణ కాదు, మొక్కలకు కూడా సంరక్షణ ఉండాలి. శాంతి భద్రతలు ఏర్పడాలి, చల్లదనం ఉండాలి. ప్రతి ఒక్కరూ దీంట్లో మాది అనుకొని నాటితే ఇంటి ముందర నాకైతే బెస్ట్ ప్లేస్ తాడిపత్రిలో పట్టుబట్టి నాటారు. ఆ విధంగా కావాలని చాలా రోజుల నుంచి నా కోరిక ఉంది. అందులో భాగమే ఇది. ఈరోజు ఇది ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఇది ఒకటి కాదు కార్యక్రమం అందరిది. గేదెలకు గేదెలు తినిపోతాయి, లేకుంటే ఆ గార్డు తీసుకుపోదాము, ఆ గార్డు తీసుకుపోతే 200 వస్తుంది, ఆ క్వార్టర్కు దొరుకుతుంది అనే భావన పోవాలి. వచ్చిందని సెంట్రల్ తరఫున ఇచ్చిన డబ్బును స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, కలెక్టర్, నేను స్వయంగా తిరిగినా కూడా భూపేష్ కూడా వచ్చినాడు అక్కడికి. నేను చేనేతలకు నిన్న సాయంత్రం 7 గంటలప్పుడు 34 + 5 39,000 రూపాయల విలువైన ఒక్కొక్క మగ్గాన్ని మార్చి కొత్త సిస్టంలో ఏర్పరిచినాం. గుంత మొగ్గం కాకుండా పై మొగ్గం. కరెంటు 200 యూనిట్లు ఉచితం. 50 సంవత్సరాలు నిండితే చేనేతలకు వాళ్ళకు చేతులు కాళ్ళు ఇబ్బంది జరుగుతాయని వాళ్ళకి ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకు పెన్షన్ కూడా 50 ఏళ్ళకే. అది కాకుండా లోన్ సౌకర్యం కూడా పిఎం ఈజీపీ కానీ, ముద్రా లోన్ కానీ, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కానీ, విశ్వకర్మ కానీ, సూర్య గారు కూడా అందరినీ ఇక్కడ అందరినీ రిక్వెస్ట్ చేసేది, మీ ఇళ్ల పైన సూర్య పలకం పెట్టండి. 200 యూనిట్లు మీరు వాడుకోండి, 300 యూనిట్లు మీరు వాడుకోండి. మిగతాది కావాలంటే గ్రిడ్ కలపండి, డబ్బు కూడా వస్తుంది. అది విశేషంగా ప్రచారం నేను నా యొక్క వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలా, పత్రికలు చదవాలా, టీవీలు చూడాలా. క్రికెట్ మ్యాచ్ లేకుంటే సినిమా చూడమో కొద్ది కాలం ఉపయోగించాలి. కానీ దానికి ఇంపార్టెంట్ ఇచ్చి అసలు కాలం రైతుల సలహాలు చూడరు, డాక్టర్ల సలహాలు చూడరు, ప్రభుత్వ సలహాలు చూడరు. ఎప్పుడు ఏదో ఒక డిమాండ్ పెడతాం కావచ్చు. మనం ఏం పని చేస్తున్నాం, వ్యవస్థకు ఏం పని చెప్పాలా. మనం అందరం ఒకటే అనుకుంటే ఒక తీరు. మేము రాజకీయ నాయకుడికి చెప్తాం, వాడే సత్యశూన్యం చేయాలంటే ఏ రాజకీయ నాయకుడు చేయడు. ఈ దేశంలో 4,000కు పైగా అసెంబ్లీలు ఉన్నాయి. అందులో 4 అసెంబ్లీలో మంది ఒకటైతుంది. ఈ గత రాబోయే 3 ఏళ్లలో మీరందరూ ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మొత్తము ఈ దేశంలో 4,000కు పైగా అసెంబ్లీలు ఉన్నాయి. అందులో మొదటి 4లో మనది కూడా ఒకటిగా ఉంటుంది. 4,000 అసెంబ్లీలో మొదటి 4లో మంది ఒకటి ఉంటుంది. 10,000 మెగావాట్లు. ఒకవైపు జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ, ఆదాని వాళ్ళ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ, దాల్మియా ఎక్స్టెన్షను, 10,000 మెగావాట్ల సోలార్తో పాటు విండ్ పవరు మరియు రాజువల్లి నిర్మాణము, ఆడ ఎస్ఆర్బీసీ కంటిన్యూషను, గండికోట R&R, అన్ని చెరువులకు నీళ్లు నింపడము. గ్యాలరీ 1 గండికోటకు వచ్చే కాలువ పేరు గ్యాలరీ 1. గండికోట నుంచి బయటకు పోయే ముదనూరు కెనాల్ పేరు గ్యాలరీ 2. దాంట్లో కూడా ముదనూరు చెరువులన్నీ నింపాలి. ప్రపోజల్ తయారు చేసినాం. మనకు సెంట్రల్ గవర్నమెంట్ మన జిల్లా మన రాష్ట్రాన్ని గుర్తించింది. పూర్వోదయ అనే ఒక స్కీమ్ పేరు పూర్వోదయ. 5 రాష్ట్రాలను సెలెక్ట్ చేసింది నీతి ఆయోగ్. అందులో మన రాష్ట్రం కూడా. మన తాలూకాకు అన్ని కలిపి ఎస్ఆర్బీసీ కానీ, రాజోలు కానీ, గండికోట కానీ, చెరువులు కానీ, చెక్కు డ్యాములు కానీ, కాలువలు కానీ, కుంటలు కానీ, మైలవరము గండికోట రిజర్వాయర్లో ఉండే గేట్ల ప్రాబ్లం కానీ అన్ని నోట్ చేయమన్నా. ఏ స్కీమ్ పేరు పూర్వోదయ. దీన్ని గుర్తించినది నీతి ఆయోగ్. 5 రాష్ట్రాలు. అదే కాకుండా మంది డిస్టిక్ పేరు, ఒకవైపు వెనుకబడిన జిల్లా, ఒకవైపు ఆస్పిరేషన్ డిస్టిక్. అందులో భాగమే పోయిన జనవరి 2వ తేదీ నాడు సెంట్రల్ మినిస్టర్ రావడం జరిగింది. పన్సు మన మండలం, జమ్మలూరు మండలం, ఎస్పెషలీ
జమ్మలమడుగు మండలం క్లస్టర్ కింద సెలెక్ట్ అయింది. అందులో ఈ యొక్క మున్సిపాలిటీ కూడా కలిపింది. దీనికి కొత్త నిధులు రాబోతున్నాయి. తాగునీళ్ళు ఇప్పటికే పెంచినాం, మీరు కనుక్కోవచ్చు. ప్రతి వార్డులో 2 గంటల నుంచి 4 గంటలు రావాలనే. ఆరోగ్యం హాస్పిటల్ పెంచినాం, సీఎం రిలీఫ్ ఫండ్ పెంచినాం, 3 మెడికల్ క్యాంప్ పెట్టినాం, 1 జాబ్ మేళా పెట్టినాం. ఇది 155 రోజులు మీరు చెక్ చేసుకోవచ్చు, రోజుతో సహా చెప్తున్నా. జూన్ 4, ఈరోజు ఫిబ్రవరి 19, రోజుల పరంగా 255 రోజులు. ఎక్కడన్నా ఇన్ని పనులు జరిగామో చెక్ చేసుకోవచ్చు మీరు. గతం గంజుబారెడ్డి ఊగదంపుడి స్టేట్మెంట్ కాదు, ఇక్కడ కావచ్చు. అతను మంత్రిగా పనిచేసినాడు. సుధీర్ రెడ్డి గారు డాక్టర్, ఒక్కరోజు హాస్పిటల్ మగం చూలే. మా కుటుంబాన్ని వ్యక్తిగతంగా వివరించినాడు. నేను గతంలో చెప్పినా, ఇప్పుడు ఎక్కడ వాడు మాట్లాడినా చెప్పుతో కొట్టించా, నేనే డైరెక్ట్ కొడతా. ఆయన జగన్ రెడ్డి గారు జైలు కాడికి పోవడం, జైల్లో మాట్లాడడం కాదు. నా ఎంటిక పీకుతారు, నీకు ఎంటిక ఎందుకు పీకుతాం? నీ గుండు కొడతాం నేరుగా గుండె. ఏందో అధికారాన్ని బెదిరిస్తాడు, ఆడ డిఎస్పీ గారిని బెదిరించాడు. నేనే అధికారం అంట. నీకు 30 ఏళ్ళు అంటాం, నేను చెప్తున్నా. మేము 30 తరాలు వస్తాం. కంటిన్యూషన్ ఉంటుంది ప్యాకేజ్. వికసిత భారత్ ఉంటుంది, వికసిత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, వికసిత కడప ఉంటుంది, వికసిత జమ్మలమడుగు 4000 నియోజకవర్గాల్లో ఒకటి ఉంటుంది. నీ ఊకదంపుడు ఏం ఉపయోగంలే. ఇది మోడీ గారే ఒప్పుకున్నారు, మోడీ గారిని ట్రంప్ గారే ఒప్పుకున్నారు. కావాల్సినంత గ్యాస్, కావాల్సినంత ఆయిల్స్ ఇస్తామని. ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకున్నాడు. మొన్న లండన్తో, ఇక్కడ G20 అప్పుడు లండన్తో ఒప్పందం, UAEతో ఒప్పందం. కొత్తదనం విశ్వగురు మోడీ గారు 5వ స్థానం నుంచి 3వ స్థానం తీసుకొచ్చేదానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఒక చిన్న కార్యక్రమం ఈ చెట్టు నాటేది. ఇలా తెలుసు, నేను ప్రతిరోజు మానిటరింగ్ చేస్తారా. నేను సురేంద్ర డి గారిని, కమిషనర్ గారిని, అక్కడ కమిషనర్ గారిని, RWSలను, RNBని, పంచాయతీ రాజు, హెల్త్ డిపార్ట్మెంట్, ఫైర్ స్టేషన్. మనకు హాస్పిటల్ కూడా 100 బెడ్లకు ఫైనల్ కూడా హాస్పిటల్ కన్ఫర్మ్ చేసినాం. ఫైర్ స్టేషన్ దగ్గరగా ఇరిగేషన్ ఆఫీసు, దాన్ని బయటికి షిఫ్ట్ చేసిన దగ్గరగా 70 యార్డుకు స్థలం ఇచ్చినాం. 70 యార్డు క్లీన్ చేసినాం. పోయినారులతో మీరు చూసుకోవచ్చు. కావాలంటే STP జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒక్కటి చేసినప్పుడే నిజమైన రాజకీయం. ఇవన్నీ అందరూ తెలుసుకోవాలా, ఏం జరుగుతుంది తిరగాల, చూడాలా కల్లారా. ఒక అర్ధగంట కేటాయిస్తే అందరికీ తెలుస్తాయి. అర్ధగంట కేటాయించడం మేము మాత్రం ఊరికి వినడమే, విని వదిలిపెడతామంటే ఈ దేశాన్ని ఎవరు బాగుపరచడం. ఈ లోన్ వచ్చే సౌకర్యం కూడా అన్ని రకాలుగా ఉంది. మొన్న నేను గమనించే చేసినాడు పని. ఎన్టీఆర్ హౌస్ 4 ఇంచు చొప్పున 2 ప్యాకేజీలు పెట్టాము. చూడొచ్చు మీరు, జరిగిందా లేదా చూసారు. వస్తానే లేదమ్మా, క్వాలిటీ వస్తానే లేదా, క్వాంటిటీ కూడా బల్క్ వస్తానే లేదా, కట్టుకునే వాళ్ళకి ఉపయోగం లేదా. అట్లా టిడ్కో హౌస్ స్టార్ట్ చేస్తున్నాం. జూన్ లోపల ఇది అయిపోతుంది, అది అయిపోతుంది. ఇక్కడ కూడా చాలా పనులు చేస్తాం. ఇప్పుడే అక్కడ చూసి చెప్తున్నా, ఏంది నీళ్లు పోవడం లేదని. నేను ఒకటి ఊరికి ఏదో తమాషగా చూడడానికి రాలేదు, పని చేయాలా. వర్కర్, నేను ఇంతకుముందు చెప్పిన మీటింగ్, దోబీలను బట్టలు దిగేదానికి నేను ఈ తాలూకాకు పెద్ద దోబీని. ప్రతి స్కీమును తోమడమే నా పని. అంటే ఉతకడం నా పనే, హిస్టరీ తోమడం నా పనే. అది చేసినప్పుడే నేను పెద్ద సాగులో నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఆ విధంగా పని చేసినప్పుడే నిజమైన రాజకీయం. పనులు చేయాలా, మేము ఎంజాయ్ చేయడం కాదు. బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ ఏంది, స్టేట్ బడ్జెట్ ఏంది, మున్సిపాలిటీ బడ్జెట్ ఏంది. గతంలో 15th ఫైనాన్స్ డబ్బులు వస్తే జగన్ రెడ్డి గారు వాడినారు. పల్లెలకి వదిలిపెట్టాం. పల్లెల డబ్బులు పల్లెలు వాళ్ళు తాగునీళ్ళకి వాడుకుంటారా, కరెంటు లైట్కి వాడుకుంటారా, డ్రైనేజీకి వాడుకుంటారా, వాళ్ళకే వదిలేసాం. గతము గవర్నమెంట్ వాడుకునేది, ఇప్పుడు వాడుకోవడంలే. కాబట్టి స్వేచ్ఛగా ప్రతి పథకం ప్రతి ఊరికి వదిలిపెట్టడమే ఈ రాజకీయం. ప్రతి ఊరు బాగుపడాలా. ప్రతి ఒక్కరు అందరినీ దయచేసి చెప్తారా, మీరు కూడా మొక్కలను సంరక్షించండి. మీరు మీతో నాటించేదానికి కారణం అదే, పోలీసుతో నాటించేదానికి కారణం అదే, విలేజర్స్తో నాటించేదానికి కారణమే. అందరం భాగస్వామి కావాలని ఈ విధమైన చట్టాలు వరుసగా వస్తాయి. ఇప్పుడు 2500, టోటల్ 20,000 అన్ని తెప్పిస్తాం. ఈ సైజే తెప్పిస్తాం. మీరు కూడా దాన్ని కాపాడండి. మీరు కూడా చెక్ చేయండి. ఎవరైనా తప్పు చేస్తే రాయండి. వాళ్ళ తప్పు చేసాడు మొహమాటం లేకుండా. మా వాళ్ళ నేనా అనేది కాదు, ఎవరైనా ఒకటే. తప్పంటే తప్పే, ఒప్పంటే ఒప్పే. ఈ విధంగా రాసినప్పుడే డెమోక్రసీ బతికేది కూడా. రైట్.